హాయ్ అండి, నమస్తే. నేను కమల్ని. ఈరోజు తారీఖు వచ్చేసరికి జూన్ 21, 2025. రేపటితో ఆరుద్ర కార్తె రావడం జరుగుతుంది. ప్రతి 13 రోజుల 20 గంటలకి ఒక కార్తె రావడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు కూడా వర్షాలు అయితే కనుక లేవు. గత కార్తెకి ముందు రోజు అయితే వర్షం పడింది. మా తాత చెప్పేవాడు, సో కార్తెకి ఎప్పుడైతే ముందు రోజు వర్షం పడుతుందో, ఎదురు ఉరిమిద్దో, నెక్స్ట్ వచ్చే కార్తెలో వర్షం ఉండదని చెప్పేవాడు అనమాట. సో గతంలో మా తాత ఆస్తి మేనమామకి ఏదో ఇష్యూల వల్ల వదిలేసి అన్నల తమ్ముడు చేసి ఇక్కడ పాటిబండ్ల వాళ్ళ దగ్గర వ్యవసాయం చేసి వాళ్ళ దగ్గర సో వాళ్ళ పొలాలు చూసినందుకు గాను అందరికి కూడా జొన్నలు ఇస్తే 500 రూపాయలు డబ్బులు ఇచ్చేవాళ్ళంట. సో మా తాత దారం పడితే ఈ దగ్గర నుంచి సాయిసాలు వేస్తే దారం పడితే ఎగ్జాక్ట్ ఉండేదంట. సో అట్లా వ్యవసాయం చేసేవాళ్ళు. అలా కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత 4.5 ఎకరం కొనుక్కొని పెళ్లి చేసుకొని 2 జతలు వ్యవసాయం పెట్టుకొని 40 కిలోమీటర్ల వరకు కూడా ఎద్దులు ఒడ్లు బస్తా వేసి వచ్చినందుకు 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళంట. ఆ 5 రూపాయలు మా తాత బస్తా ఇసిరేస్తే బండి మీద వెళ్ళి పడేదంట. సో అంత స్ట్రాంగ్ ఉండేవాడు. సో దాని తర్వాత మా ఫాదర్ బెంగళూరులో చదువుకొని వచ్చి సో ఆ టైంలో సో ఇంటర్ కూడా అయిపోయింది, కోచింగ్కి వెళ్ళి వచ్చాడు. సో పాల ఫ్యాక్టరీలో కూడా ఉద్యోగం చేస్తామని, ఏం చేస్తాంలే వాళ్ళు ఇచ్చే డబ్బులకి అని చెప్పి వ్యవసాయం చేసుకొచ్చి ఆ టైంలో మా తాత సంపాదించిన 30 ఎకరాలని ప్రతి 5-6 సంవత్సరాలకి 1 ఎకరాన్ని 2 ఎకరాలను అమ్ముకుంటూ వచ్చి చాలా తగ్గించేశాడు అనమాట. మళ్ళీ ఏదైనా అలవాట్లు ఉన్నాయి అంటే అది కూడా లేదనమాట. సో రూపాయికి 2 రూపాయలు పొదుపు చేస్తూ ఉంటాడు ఖర్చు పెట్టకుండా. సో రూపాయి ఖర్చు అవుతుందంటే 10 రూపాయలు అయిపోవాలని చూస్తాడు. ఇంకా అది ఇంకొక 10 రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. సో ఈ రోజుల్లో కూడా వ్యవసాయ పరిస్థితులు అదే. సో అంతకంటే దారుణంగా ఉన్నాయి. సో ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే, సో గతంలో ఇత్తు పెడితే పోతే ఇత్తే, కానీ ఇప్పుడు ఇత్తు పెట్టామంటే పోతే ఖర్చు చాలా ఉంది. సో ఇత్తుతో పోవట్ల. సో అంత దారుణమైన పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది. సో ఇప్పుడు చూస్తే మే నెలంతా వర్షం పడింది. సో మామిడికాయ రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. సో ముందుగా వేసిన వాళ్ళకి కొత్త మొలిసినవి. దాని తర్వాత లాస్ట్ కార్తెలు అంటే మృగశిర కార్తె వచ్చే ముందు రోజు వర్షం పడింది. దాన్ని చూసి చాలా మంది పెట్టుకుంటే సరిగా మొలవలేదు. ఇప్పటికీ కూడా ఇత్తనాలు కొని ఏమి కూడా మొలిసినా కానీ, ఇప్పుడు మేము కూడా పత్తి సుబావులు పెడితే పత్తి మొలిసింది, సుబావులు మొలవలేదు. సో పెట్టిన పొలాలు కూడా ఎర్ర తెగులు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ సంవత్సరం అందరూ కూడా పత్తి, మొక్కజొన్న, సుబావులు, సో ఉల్లి, సో ఈ పంటలకి అధికంగా ప్రాధాన్యం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మొత్తం కూడా అటే. ఉల్లి అయితే కనుక 1,500 నుంచి 2,000 రూపాయల వరకు కూడా ప్యాకెట్ కొనుక్కొని వేసుకుంటా ఉన్నారు. అసలు ఖాళీ లేకుండా వేస్తున్నారు. సో ఈ కార్తెకి ముందు రోజు ఎదురు ఉరిమితే అంటే ఆ రోజు వర్షం పడినా లేదంటే ఉరిమినా కానీ నెక్స్ట్ కార్తెకి వర్షం ఉండదని చెప్పేవాళ్ళు మన పెద్దలు. సో అది ఎంతవరకు నిజం అనేది కూడా తెలియదు. మబ్బు పట్టింది, రేపే కార్తె రాబోతుంది. సో ఏం జరుగుతుంది ఏందనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై జవాన్, జై కిసాన్.